వేదిక మీద ఉన్న పెద్దలు, సభకు విచ్చేసి కవిత్వానికి, పాటలకు ఉర్రు తలుగుతూ కేరింతలు కొడుతున్న విద్యార్థులు, ఇవాళ అమెరికా నుంచి వచ్చిన నాకు ఇక్కడ మీ ముందు నిలబడే అవకాశాన్ని ఇచ్చిన ప్రొఫెసర్ కాసిం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ నిలబడడం నాకు ఎంత ఉద్వేగంగా, ఎంత గర్వకారణంగా ఉందో ముందు చెప్పి తర్వాత కవిత్వంలోకి వెళ్దాం. ఈ యూనివర్సిటీలో 30 ఏళ్ల కింద నేను విద్యార్థిని. ఇక్కడ జార్జ్ రగిలించిన నిప్పురవ్వ, కెరటాలు కెరటాలుగా, జంపాలగా, మారోజు వీరన్నగా, విద్యార్థి ఉద్యమంగా సాగుతున్న రోజుల్లో పిడికిలెత్తి ఈ యూనివర్సిటీ గోడల మీద నినాదాలు రాసిన చేతులున్నాయి. ఈ యూనివర్సిటీలో ఉద్యమాలు జరిగినప్పుడు, ఈ యూనివర్సిటీలో ఊరేగింపులు జరిగినప్పుడు, లాఠీ చార్జీలు జరిగినప్పుడు వాటితో కలిసి కథం తొక్కిన అనుభవం నాది. ఆ బాల్యం నాది. నా బాల్యాన్ని నాకు గుర్తు చేసిన నా మిత్రుడికి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్ట్స్ కాలేజీ ఆవరణ అంటే తెలంగాణ ఉద్యమం. ఇక్కడే అందశ్రీ తన పాట పాడాడు. జనజాతరలో మన గీతం జయకేతనమై వెలగాలి, జంఝా మారుత పవనమై తెలంగాణ వికసించాలి అంటూ ఆ అందశ్రీ వేదిక మీద, తెలంగాణ కవయిత్రి అనిశెట్టి రచిత వేదిక మీద నిలబడ్డందుకు చాలా ఉద్వేగంగా ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఒక ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తున్న ఈ తెలంగాణ లిటరరీ కాంగ్రెస్ కి మనసారా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇది మామూలు విషయం కాదు. సాహిత్యం గురించి, కవిత్వం గురించి దాదాపుగా ఒక 10 ఏళ్ళు ఇక్కడ ఉద్యమాలు, ఇక్కడ సభలు కూడా జరిగినట్టు గుర్తులేదు నాకు. చాలా సార్లు వచ్చిపోయాను ఇక్కడికి. కానీ ఇవాళ ఈ సభ ఇక్కడ జరుగుతుంది. ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది కవులు ఇక్కడ నిలబడి ఆ కవిత్వాన్ని, ఆ పాటల్ని విని తన్మయమై కేరింతలు కొడుతున్నారంటే, ఉద్యమ నినాదాలు ఇస్తున్నారంటే మళ్ళీ తెలంగాణకు పునర్జీవం వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది. మనం సాధించుకున్న తెలంగాణని కాపాడుకోవాలంటే ఈ సజీవ చైతన్యాన్ని నిలుపుకోవాలి. ఈ సజీవ చైతన్యాన్ని పాటగా, కవితగా, ఉద్యమంగా, ఊరేగింపుగా మనం ముందుకు నడిపిస్తేనే ఇక్కడ సజీవమైన ఒక చైతన్యం వికసిస్తుంది, విరబూస్తుంది. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో మళ్ళీ చైతన్యం ఉంది, ఎక్కడికి పోలేదు, ఇది నిలబడింది, నిలబడుతుంది, ముందుకు వెళ్తుంది అనడానికి ఈ సభ ఒక గొప్ప నిదర్శనం. ఆ నిదర్శనానికి నేను సాక్షి. ఆ నిదర్శనానికి నేను సజీవంగా మీ ముందు నిలబడ్డందుకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇక కవిత్వంలోకి వస్తే, మొన్న తెల్లాపూర్ లో జరిగిన ఒక బహుజన రైటర్స్ ఫోరం కవి సభలో నేను పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్న మిత్రులు చాలా మంది ఇక్కడ మళ్ళీ కవిత్వం చదువుతున్నారు. మీరందరూ నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. ప్రేమ అనగానే మీరు కేరింతలు పడుతున్నారు. అంటే మీకు అందరికీ ప్రేమ కవిత్వం ఇష్టమైందని. ప్రేమ సామాజికమైంది అని చెప్పడానికే మిత్రుడు వివేక్ తన కవిత చదివాడు. సమాజంలోని అంతరాలు, మనం అనుభవిస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న వ్యత్యాసాలు, ఆధిపత్యాలు, ఇవి లేకుండా ప్రేమ లేదు. వీటి మధ్యలోనే ప్రేమ ఉంటుంది, ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమను మనం కాపాడుకోవాలి. ఒకరినొకరు మనం మనుషులుగా ప్రేమించుకుంటున్నామంటే మన వ్యత్యాసాలని మరిచి, మన ఆధిపత్యాన్ని మరిచి, మన మధ్య ఉన్న అంతఃసమీకరణాన్ని మరింత జాగృతం చేసుకుని ఒకరికొకరం మనం కలిసిపోతున్నామనే అర్థం. ఈ ప్రేమ కవిత్వంగా మారడం, పాటగా మారడం, మీ అందరినీ ఉత్సాహపరచడం, అది ఎంత ఉద్వేగాన్ని కలిగజేస్తుందంటే, ఒకప్పుడు విప్లవాలు రగిలిన ఈ ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీలో, ఒకప్పుడు ఉద్యమాలు రగిలిన, ఊరేగింపులు నడిచిన ఈ ఆవరణలో ఇవాళ ప్రేమ ఒక ఊరేగింపుగా నడుస్తున్నది.
ప్రేమ కవిత్వం ఒక ఊరేగింపుగా నడుస్తున్నది. దానికి 50, 60, 70 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ఆస్తి, మహత్తర సంపద, సాంస్కృతిక సంపద చెప్పడానికి మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన ముఖ్యంగా ప్రబలంగా ఉన్న సాక్షులుగా నిలబడ్డారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. అయితే ఒక 2 విషయాలు చెప్పి, ముఖ్యంగా నేను అమెరికా నుంచి వచ్చాను కాబట్టి అంతర్జాతీయంగా ఇవాళ జరుగుతున్న 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నాకు 5 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి ఆ పరిధిలోనే ఇవాళ ఎందుకు ప్రేమ మనం కావాలనుకుంటున్నామంటే, ఇవాళ ప్రేమ ఎందుకు మనం ముఖ్యం అనుకుంటున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా హింస వ్యాపించి ఉంది. విపరీతమైన హింస. 77,000 మంది ప్రజానీకాన్ని దారుణంగా హతమార్చిన హింస, 17,000 మంది పిల్లల్ని హతమార్చిన హింస, 22,000 మంది పిల్లల్ని వికలాంగుల్ని చేసిన హింస, దేశాల మీద బాంబులు వేస్తూ ఆ దేశాన్ని శ్మశానాలుగా మారుస్తున్న హింస. ఇక్కడ కూడా కులం అంటే ఆధిపత్య కులాలు బహుజనుల మీద చేస్తున్న హింస, ఒక ఆధిపత్య మతోన్మాదం మిగతా అన్య మతాల మీద చేస్తున్న హింస, ఇవన్నీ మన చుట్టూ హింసగా ఉన్నాయి. మరి వీటి మధ్య మనకు వెలుగు లేదా వెలుతురు లేదా అంటే మీరున్నారు. జెన్జీ అని వాళ్ళు నేను అనుకుంటున్నామో మీరే ఒక గొప్ప వెలుతురు. ఎందుకంటున్నానంటే మా అధ్యక్షుడు ట్రంప్ లాంటి మూర్ఖపు పర్వతాన్ని ఢీకొని నిలబడ్డది ఎవరు? ఒక్కడు, జోరాన్ మందాని, న్యూయార్క్ మేయర్. 34 ఏళ్ల వయసులో జెన్జీల యొక్క సపోర్ట్ తో, జెన్జీల యొక్క ప్రచారంతో ఆయన అంత పెద్ద పర్వతాన్ని ఢీకొని ప్రపంచానికి అంతర్జాతీయంగా శిఖరాయమానంగా నిలిచే న్యూయార్క్ నగరానికి మేయర్ గా ఎన్నికయ్యాడు. అది మామూలు విషయం కాదు. దాని నుంచి మీరు నేర్చుకోవాలి. ఏ పర్వతాన్నైనా మీరు ఢీకొనగలరు, ఏ మూర్ఖులైనా మీరు నేలకు రాయగలరు. దాన్ని మీరు కవిత్వం ద్వారా రాస్తారు, పాట ద్వారా రాస్తారు, మీ జీవితం ద్వారా రాస్తారు. అది మీ చేతుల్లో ఉంది. కానీ జెన్జీ చేతుల్లో స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి, ఇన్స్టాగ్రామే ఉంది, ఫేస్బుక్ ఉంది అనుకుంటే అది పొరపాటు. వాటి ద్వారా మీరు మ్యాజిక్ చేయగలరు. ఆ మ్యాజిక్ జోరాన్ మందాని. భారతదేశ సినిమా దర్శకురాలు మీరా నాయర్ సలాం బాంబే అనే సినిమా 1984లో వచ్చింది. ఆ సినిమా తీసిన ఆ దర్శకురాలి కొడుకే జోరాన్ మందాని ఇవాళ న్యూయార్క్ లో సగర్వంగా జెన్జీల సపోర్ట్ తో నిలిచి ఒక ప్రత్యేకమైన ఆశాకిరణంగా మన ముందు నిలబడ్డాడు. అది మనకు నేర్చుకోవాల్సిన పాఠం. అంతేకాదు, గాజాలో పాలస్తీనాలో వేలాది మందిని హత్య చేస్తున్న క్రూరుడు, నరహంతకుడు అయిన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని నేను అరెస్ట్ చేస్తానని ప్రకటించిన ధీరుడు జోరాన్ మందాని. ఇంకెవరికి ఆ ధైర్యం లేదు. అందుకని ట్రంప్ ను కూడా ఎదిరించి నిలబడ్డ ఆ ధీరుడు మీ జెన్జీ చేతుల్లోంచే వచ్చాడు, మీ జెన్జీలోంచే వచ్చాడు. అందుకని ఈ జెన్జీలు రాస్తున్న కవిత్వం, జెన్జీలు రాస్తున్న పాటలు, వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించండి, ప్రస్తుత వ్యవస్థను ప్రశ్నించండి, ప్రస్తుత జీవితాల్లో ఉన్న అలజడిని ప్రశ్నించండి, ఆధిపత్యాన్ని ప్రశ్నించండి, అనేక ఆధిపత్యాన్ని ప్రశ్నించండి. ఒక్క గొంతులై బహుముఖాల గొంతులుగా మీరు వికసించండి. మీ ప్రశ్నల్లోనే మీ కవితలు జనిస్తాయి, మీ ప్రశ్నల్లోనే మీ పాటలు జనిస్తాయి. ఇవాళ కవిత దునియా అంటే ఆ దునియానే మనం అర్థం చేసుకోవాలి. అదే రేపు రానున్న దునియా. ఆ దునియాకు మీరే సమస్త విశ్వం, మీరే ప్రపంచ భాగ్యం, మీరే భాగ్య విధాతలు. మీ హాసంలోనే మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రమాతములు.